మహోన్నతులైన మహాపరిశుద్ధులైన శిలువనాథులైన మా తండ్రి, మీకనేక కోటాను కోట్ల స్తోత్రములు. మీ శిలువను ప్రభా మేము ఆశ్రయించి మీ శిలువ తట్టు మేము చూచిఉండగా మరొకసారి ప్రభా మీ శిలువలో నుంచి మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాం. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీరు ప్రభా మీ వాక్కును నా నోటి నుంచి మీ నోటి బోరుగా వాడుకొనండి. అలాగే వినిచున్న ప్రభా ప్రతి ఒక్కరిని వారి హృదయాంతరంగములను వారి జీవితములను ఎరిగిన దేవుడవు కనుక అందరి హృదయములను ప్రభా మీరు తెరవచేసి మీ దయగల మాటలు, ప్రభావం కలిగిన మాటలు మీరు ప్రభా వినిపింపచేసి భద్రపరిచి వాక్య ప్రకారము నడుచుకును ఆత్మశక్తిని నడుపును అట్టి సమర్పణను దయచేసి మీరే ఘనత నందుమని శిలువనాథుని యేసు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువుని ప్రియులారా, శిలువనాథుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దైవాశీర్వాదములు మన దేవుడి సమృద్ధిగా మనకు దయచేయను గాక, ఆమేన్. ఒకసారి నాతో పాటు మరలా ఈ యొక్క వచనము చదువుదాం, అందరూ చూద్దాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమౌను గాక, ఆమేన్. ప్రభువులారా, పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యందు మాత్రమే ఆయన అతిశయిస్తూ ఉన్నాను అని ఆయన చెబుతున్నారు. నాకు అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నా కానీ వాటిలో దేనిని బట్టి కూడా నేను అతిశయించటం లేదు. కానీ నాకు అతిశయ కారణం ఏమిటి అనగా శిలువ. మరి లోకములో అతిశయించడానికి కారణాలు ఎన్నెన్నో ఉంటాయి, అవునా కాదా? కొందరికి తన యొక్క కుటుంబం బట్టి అతిశయం ఉంటుంది, కొందరికి తన యొక్క ఊరిని బట్టి అతిశయం ఉంటుంది, మరి కొందరికి పేరుని బట్టి అతిశయం ఉంటుంది, కొందరికి మరి కుటుంబ నేపథ్యం బట్టి అతిశయం ఉంటుంది, కొందరికి ఆస్తుల బట్టి అతిశయం ఉంటుంది, కొందరికి జరిగిన మరి కార్యక్రమం బట్టి అతిశయం ఉంటుంది. అలాగే తాము కలిగి ఉన్న మరి వెండి బంగారముల ఆస్తులు, మరి గొప్ప పేరు ఎన్ని లేవు. మరి కొంతమందికి వారి మంచితనం బట్టి అతిశయము ఉంటుంది కదా. ఎన్నో అతిశయానికి కారణాలు లోకములో ఎన్నెన్నో ఉన్నా కానీ మరి పౌలు గారు ఏమన్నారు? అవన్నీ కాదు కానీ నాకు ఏమిటి అతిశయము? శిలువ అంటే నాకు అతిశయము అని అంటున్నారు. మరి ఒకసారి ఈ మాట గనక మనలో ఎవరైనా మాట్లాడితే ఏమంటారు? ఇతకైనా పిచ్చి పెట్టిందా, ఏమన్నా వెర్రివాడా, ఏంటి ఇలా అంటున్నారు అంటూ ఉంటారు, అవునా కాదా? నాకు నా ఉద్యోగం వద్దు, కుటుంబం వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఏమి వద్దు, నాకు శిలువ ఒకటే సరిపోతుంది అని ఎవరైనా అంటే ఎవరైనా ఏమంటారు? ఏమాట అంటారు. మరి పౌలు ఏమంటున్నాడు? నాకు శిలువ అంటేనే నాకు గొప్ప, శిలువే నాకు గొప్ప అంటున్నాడు. మరి శిలువలో ఏముందంత గొప్పగా చెప్పుకుంటున్నాడు శిలువ గురించి? అది కూడా ఆ శిలువ పాపం అయిందా? అయింది కూడా కాదు. మరి ఎవరిది? యేసయ్య శిలువ. మరి శిలువలో ఏముంది? ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర, రెండు కలిపితే శిలువ అయింది. పైగా ఇంకొంచెం క్లియర్గా చూస్తే రక్తంతో మాంసం ముద్దులతోటి భయంకరంగా ఉంటుంది. అలాంటి శిలువను చూసి ఈయన అతిశయిస్తున్నాడు. మరి ఎందుకు అతిశయిస్తున్నాడు? ఇతనికి కారణము, ఇతనికి గొప్పతనానికి, ఇతను గొప్పగా ఫీల్ అవడానికి, ఇతను సంతోషిస్తూ ఉండడానికి, ఇతను ఆనందించడానికి గల కారణము ఏమిటి? శిలువ. మరి మనము కూడా ఎన్నోసార్లు ఎన్నో విధమైన వాటి కొరకు మనము సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అల్ప సంతోషములము కదా, ఎన్నో మనము సంతోషిస్తూ ఉంటాం. కానీ వాటిలో ఏది కూడా ఈయనకు ఆనందమును, సంతోషం కలిగించట్లేదు. భయం కలిగిస్తుంది అనగా ఆయన ఎప్పుడైతే శిలువను చూస్తున్నాడో ఆ శిలువ ఆయన సంతోషమునకు కారణము అవుతూ ఉంటుంది. మరి ఒకప్పుడు ఈ శిలువను చూసి ఈ యొక్క పౌలు గారు
ఎంతో మరి ఛేదించుకున్నాడు, అసహించుకున్నాడు, కోపము కలిగి ఉన్నాడు, అసహ్యత కలిగి ఉన్నాడు. అవునా కాదా? సిలువ అన్నా, సిలువ పేరెత్తేవారన్నా, మరి సిలువను బట్టి అతిశయించేవారన్నా, మరి సిలువను బట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవారన్నా పౌలుకి ఏమిటి? కోపము, అసహ్యత. ఎంతవరకు అనగా వారిని బట్టి ఈడ్చే వరకు, వారిని చంపే వరకు అతనికంతా కోపము. మరి అటువంటి ఈయన ఒకేసారి ఎలా మారిపోయాడు? నాకు సిలువే కావాలి, లోకంలో నాకు మరి ఏది కూడా నాకు అక్కర్లేదు అనేంతగా ఎదిగిపోయాడు. మరి ఇతని యొక్క గత జీవితమును, పాత జీవితమును రక్షింపబడక మునుపు అనగా యేసుక్రీస్తు ప్రభువును ఎరుగక మునుపు కలిగిన జీవితం ఒకసారి మనం చూద్దాం. ఇతని యొక్క అతిశయానికి కారణాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈయన తన గురించి చెప్పుకున్నాడు. చూడండి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలె నీతి విషయము అనింద్యుడనై యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. చూడండి, మరి ఇక్కడ ఈ యొక్క పౌలు సామాన్యుడు కాదు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అర్థమవుతుందండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతనికి అతిశయం ఏంటి, అతని గొప్పతనం ఏంటి అని చూస్తే, గమలీయేలు అనే ఒక మరి ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర మరి పేరు పొందిన ఒక ధర్మశాస్త్ర బోధకుని వద్ద ఈయన శిక్షణ పొందాడు. చిన్నప్పటి నుంచి ఎంతో నిష్ట కలిగి జీవించాడు. యూద మతం ఎడల అనగా తాను పుట్టిన మతము ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాడు. అలాగే తన మతములో నుంచి వెళ్ళిపోయే వారంటే అతనికి అసహ్యము. అందుకే ఏం చేసేవాడు? వారిని తిరిగి మరి లోపలికి తెచ్చేయాలి అని ఎంతో ప్రయత్నము చేసేవాడు. నేను హెబ్రీయుడను, నేను యూదులను, నేను అబ్రహాము సంతానమును, నేను 8వ రోజున అనగా దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా 8వ రోజున సున్నతి కూడా పొందాను. ఇంకా నా గోత్రము బెన్యామీను గోత్రము అనగా నా గోత్రము చీల్చే తోడేలు వంటి గోత్రము. ఎవరైనా మా దగ్గరికి వస్తే అయిపోవలసిందే. అటువంటి ఇన్ని గొప్పతనాలు కారణాలు ఉన్న ఈ పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? అవేవి కూడా నాకు వద్దు, కానీ నాకు సిలువే కావాలి. అవేవి కూడా ఒకప్పుడు వాటన్నిటిని కూడా నేను మరి అనుసరించాను. అయితే నాకు ఇప్పుడు అవి కాదు, నా అతిశయానికి, నా గొప్పతనానికి, నా కారణం ఏమిటి అనగా సిలువ. 7 చూస్తున్నాం. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము, సిలువ నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని అని ఈయన అంటున్నాడు. మరొకప్పుడు స్టెఫను చనిపోయినప్పుడు అతన్ని చంపారు అనడానికి సాక్షులు ఏం చేశారు? ఇతని దగ్గర వస్త్రములు పెట్టి వాటికి కాపలా ఉంచారు. ఆ స్టెఫను చనిపోయినప్పుడు దానికి ఇతను సమ్మతించాడు, ఇతను ముద్ర వేశాడు, ఇది కరెక్టు అన్నాడు. ఇంకెప్పుడు కూడా మరి కాదానికి వేయలేదు. అలాగే అధికారుల దగ్గర, యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర పత్రికలు తీసుకొని అధికారం పొంది అనేక మంది క్రైస్తవులైన వారిని హింసించడానికి బయలుదేరి వెళ్ళాడు. అటువంటి ఈ సౌలు ఒకేసారి మారిపోయాడు. ఎవరైనా నమ్ముతారా? ఎవరినైతే హింసించడానికి వెళ్ళాడో అదే పౌలు ఏం చేశాడు? మరలా వారి దగ్గరికే వెళ్ళి వారు సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభు గురించే అతను తిరిగి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎవరైనా నమ్ముతారా? ఎవరు కూడా నమ్మరు. అంతగా అతని జీవితమును మార్చివేసింది ఏమిటి?
సిలువ. యేసుక్రీస్తు ప్రభువు పొందిన సిలువ, ఆయన యొక్క ప్రత్యక్షత కదా. ఒకేసారి అతని జీవితం అంతా కూడా మరి గొప్ప మలుపును తిరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సిలువలో ఉన్న మహాత్మ్యమును, సిలువలో వేలాడిన యేసు క్రీస్తు ప్రభువును ఈయన చూశాడు గనుక, ఎప్పుడైతే ప్రభువును చూశాడో, లోకమును చూడక తన పనిని మానివేసి కేవలము ప్రభువును మాత్రమే చూశాడో, వెంటనే ప్రభువు తన జీవితంలోనికి వచ్చి వేసి తన జీవితం నుండి కూడా ఆయన ఆవరించుకొని ఏం చేశారు? పౌలును తన వశము చేసుకున్నారు. పౌలును తన పని కొరకు ఆయన మరి ప్రతిష్ఠించుకొని నడిపించారు. మరి ఎప్పుడైతే పౌలు ప్రభువును చూశాడో ఇంకేం చూడలేకపోయాడు? లోకమును చూడలేకపోయాడు. తనకు కలిగిన మంచి పేరును చూడలేకపోయాడు. తనకు కలిగినవన్నిటిని కూడా ఆయన వదిలివేశాడు. ఇంకా వాటిలో ఏ ఒక్కటి కూడా ఆయనకు ఇష్టము లేనే లేదు. మంచి పేరును పోగొట్టుకుంటారా? ఇతను మంచోడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇతను మంచోడు కాదు అన్నాక ఒప్పుకుంటారా? ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఇతను మంచి బుద్ధి కలిగిన వాడు అంటే ఇష్టపడతారా, లేక ఇతను వెర్రివాడు అంటే ఇష్టపడతారా? కదా. మనం ఏం కోరుకుంటాము? పౌలు ఇప్పుడు ఇది కోరుకున్నాడు, నాకు లాభమైనవి, నాకు గొప్ప పేరు, మంచి పేరు, నిష్ఠ, ఫలన, అది ఇది ఎన్నో అనుకున్నాడు. కానీ ఒకేసారి అవన్నీ కూడా ఎందుకును పనికి రానివి, వాటిలో ఏ ఒక్కటి కూడా ఉపయోగము లేనివి అని పౌలు గ్రహించాడు. ఎప్పుడైతే ఈ సత్యమును గ్రహించాడో మరికెన్నడూ కూడా ఆయన వెనుక అడుగు వేయలేదు. మరి తాను నమ్మిన, తాను చూసిన, తాను పట్టుకున్న ఆ సిలువను మరికెన్నడూ కూడా ఆయన వదలలేదు. మరి కాబట్టి ఎంతగా హింసించాడో సంఘమును, అదే రీతిగా తాను నమ్మిన ఆ సిలువకు, తాను నమ్మిన ఆ ప్రభునకు మరి అంటు పెట్టుకొని ఎన్నో శ్రమలు అనుభవించా. ఒకప్పుడు సిలువను, యేసయ్యను ద్వేషించినప్పుడు అతనికి అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. కానిది లేనిది ఏదీ లేదు. మంచి పేరు ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, గొప్పతనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే సిలువను పట్టుకున్నాడో, ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నాడో ఏమైంది? అన్నీ కూడా దూరం అయిపోయినాయి. అన్నీ కూడా దూరం అయిపోయినాయి. మరి మనలో ఎవరైనా ఇలా జరిగితే ఏమనుకుంటారు? ఎందుకు వచ్చాను రా బాబు, ఎందుకు నమ్ముకున్నాను రా బాబు అనుకుంటామా? పౌలు ఏం చేస్తున్నాడు? తాను నమ్మిన దేవుని కొరకు, తాను చేస్తున్న ఆ సిలువ కొరకు సమస్తమును కూడా నష్టమగించుకొని శ్రమ పడుతున్నాడు. ఇప్పుడు చూస్తే ఆకలి దప్పులు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ దోషణలు, రాళ్లతో కూడా చెబుతామంటున్నారు, కుట్టారు కూడా, కొడాలతో కొడుతున్నారు, ఇతను ద్రోహి అంటున్నారు. ఎంత భయంకరమో చూడండి. తిరుగుబాటు చేస్తూ అంటున్నారు. ఎన్నో 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 దేని కొరకు? సిలువ కొరకు, యేసుక్రీస్తు ప్రభు కొరకు. ఇవన్నిటినీ కూడా ఈయన సహిస్తూ ఉన్నాడు. అందుకనే మరి ప్రభువు తన శరీరములో కొదువుగా ఉన్న ఆ శ్రమలను నా శరీరం మీద నేను భరించాను అంటున్నాడు. సిలువలో ప్రభు యొక్క శరీరంలో ఎక్కడైతే ఒకవేళ ఏ విధమైన మరి చిన్న గ్యాప్ అయినా ఉందేమో, ఆ గ్యాప్లో రావాల్సిన శ్రమలన్నీ కూడా నేను పొందాను అని పౌలు అంటున్నాడు. ఎంతగా మారిపోయాడు చూడండి. దీనిని బట్టి, సిలువను బట్టి, మరి సిలువ కొరకు మరి ఎన్ని కూడా గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. మరి ఒక సంగతి, ఎప్పుడైతే సిలువను చూస్తామో అప్పుడు లోకమును చూడలేం.
ఎప్పుడైతే లోకమును చూస్తామో అప్పుడు సిలువ యొక్క గొప్పతనం మనము చూడలేము. అవునా కదా? లోకమును చూసిన వారికి సిలువ గురించి ఏం తెలుస్తుంది? ఏమర్థమవుతుంది? సిలువను చూస్తేనే సిలువకు గొప్పతనం మనకు తెలుస్తుంది. అంతకుముందు వారంలో మనం చెప్పుకున్నాం, సిలువ ఏమిచ్చింది లోకానికి? ఏం పరిచయం చేసింది? క్షమాపణ పరిచయం చేసింది కదా. అలాగే ప్రేమను పరిచయము చేసింది. పరలోకమునకు ద్వారమును తెరవచేసింది సిలువ. అలాగే ఆదరణకు అర్థము తెలియజేసింది. తండ్రితోనూ లోకముతోనూ ఏ రీతిగా సహవాసము సంబంధము కలిగి ఉండాలో అది మనకు చూపించింది సిలువ. సిలువను చూస్తే వారిని వారెవరు కూడా ఉండరు కదా. సిలువలో ఏం చూస్తున్నాము? సిలువలో ప్రేమను చూస్తున్నాం. ఈ సిలువ కొయ్యను బట్టి ఏం చూస్తున్నాం అనగా ప్రేమను చూస్తున్నాం. దేవుని ప్రేమ ఎంతగా ఉన్నదో అది మనం చూస్తున్నాం. యేసయ్య ప్రేమ ఎంతగా ఉన్నదో మన ఎడల, లోకం ఎడల అది మనం చూస్తున్నాం. మీకందరికీ తెలిసిన వాక్యమే, దేవుడు లోకమును ఎంత ప్రేమించారు? ఎంతో ప్రేమించారు. తర్వాత ఏం చేశారు? ఆ ప్రేమించడం బట్టి తన ఏకైక కుమారుణ్ణి నమ్మేవారు నశింపక నిత్యజీవం పొందేటట్లు ఆయన లోకమునకు అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారు? బాబావును వెళ్ళి అక్కడ 2 రోజుల నుండి వచ్చాయంటారా? అలా పంపలా. నువ్వు వెళ్ళి అక్కడ చనిపోయి రా, నువ్వు వెళ్ళి అక్కడ శ్రమపడి రా, నువ్వు వెళ్ళి అక్కడ పని చేసి రా అని చెప్పి తండ్రి కుమారుణ్ణి పంపించారు. ఇందులో తండ్రి ప్రేమ మనకు కనబడుతుంది. అలా ఇందులో యేసయ్య ప్రేమ మనకు కనబడుతుంది. ప్రేమించని వారు లోకములో చాలా తక్కువ ఉండొచ్చు. అందరూ ఏం చేస్తారు? అందరూ కూడా ప్రేమించేవారే. తమ భార్యను ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, బిడ్డలు ప్రేమిస్తారు, కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమిస్తారు, బంధువులు ప్రేమిస్తారు. ఆ ప్రేమను బట్టి ఏం చేస్తారు? క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగే త్యాగం లేని ప్రేమ కూడా ప్రేమ అనిపించుకోదు కదా. ప్రేమిస్తే ఏం చేయాలి? దాని వెనుక త్యాగం కూడా ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది? తనకు ఆకలేసినా కానీ తన ఆకలిని త్యాగం చేసి బిడ్డకు తినిపిస్తుంది, కుటుంబ సభ్యులకు తినిపిస్తుంది. ఏం కోరుతుంది? వారికి క్షేమం కోరుకొని ఏం చేస్తుంది? వారికి ముందు ఆహారము పెడుతుంది. ఇందులో ఏం కనబడుతుంది? త్యాగము కనబడుతుంది. త్యాగము దేని బట్టి? త్యాగము దేని బట్టి? ప్రేమను బట్టి. ప్రేమించకపోతే ఏం చేస్తారు? తింటే తిన్నారులే అని చెప్పేసి ముందు తినేస్తారు. అది ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా ఉండరు. మీరు ప్రేమిస్తున్నారు కనుక మీ కుటుంబం కోసం మీరు త్యాగం చేస్తున్నారు కదా. అలాగే ప్రభువు కూడా ఏం చేస్తున్నారు? ఆయన త్యాగము. సిలువలో ఏం కనబడుతుంది మనకు? త్యాగము కనబడుతుంది. ఏమిటి త్యాగము? ఆయన తన యొక్క మహిమను విడిచి వచ్చుట అది త్యాగమా కాదా? ఆయన తండ్రి యొక్క సింహాసనము కుడి పార్శ్వం విడిచి వచ్చుట త్యాగమా కాదా? దూతల యొక్క సహవాసము, పరిశుద్ధుల యొక్క సహవాసము విడిచి వచ్చుట త్యాగమా కాదా? అన్నీ ఉన్న ఆయన, అన్నిటినీ కలుగజేసిన ఆయన, ఏమీ లేని వాని వలె వచ్చుట త్యాగమా కాదా? ఆయన యొక్క నిత్యము కూడా ఘనత కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ఇవన్నిటిని కూడా మన కొరకు ప్రక్కన పెట్టి విడిచిపెట్టి మన వద్దకు వచ్చుట త్యాగమా కాదా? త్యాగమా కాదా? త్యాగమే కదండి. ఎవరైనా రోడ్డు మీద పడిపోతే, ఏదో ప్రమాదం జరిగింది, పడిపోతే అందరూ వెళ్తారా దగ్గరికి?
అందరంతా సాయం చేయడానికి వెళ్ళరు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు. ఒకళ్ళు ముందు అడిగేస్తే వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు అడిగేస్తారు. వాళ్ళందరూ గుంపు కొడతారు, కానీ ఎంత సాయం చేస్తారు? ఒకళ్ళతో సాయం చేస్తారు అంతే. ఒకసారి అలాగే ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాం. బండి మీద నేను, మా యొక్క సోదరుడు, పిన్ని వాళ్ళ కొడుకు వస్తూ ఉంటే పెద్ద జన గుంపు కూడా ఉన్నారు. కారు ఉంది, బండి ఉంది, వ్యాన్ ఉంది. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఆగు ఇంట్లో చూద్దాము అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి బండి పక్కన పెట్టి చూసేటప్పటికి అంతమంది ఉన్నారు, కానీ దెబ్బ తగిలిన అతనికి ఎవరికో సాయం చేయట్లా. మా తమ్ముడు గబగబా వెళ్ళి తన కచ్చికి తీసుకుని గాయానికి కట్టుకట్టి నీళ్ళు తాగించి అప్పుడు పక్క తీశాడు. ఎంతమంది సాయం చేశారు? ఒక్కడు కదా. అలాగే మరి ప్రభువు కూడా పరలోకమును సమస్తమును కూడా విడిచిపెట్టి మన కొరకు వచ్చారు. తన కొరకు అంటూ ఏమి కూడా ఆయన ఉంచుకోలేదు. తన కొరకు ఏమి కూడా ఈ లోకమును సంపాదించుకోలేదు. తన కొరకు ఒక్క క్షణము కూడా ఆయన జీవించలేదు. తన కొరకు ఒక్క మాట కూడా ఆయన పలుకలేదు. అన్నీ కూడా దేని కొరకు? మన కొరకే. అలాగే సిలువలో పలికిన ఆ 7 మాటలు కూడా ఎవరి కొరకు? అవన్నీ కూడా మన కొరకే. తాను లోకమునకు అప్పగించుకున్నారు. తన ప్రాణమును త్యాగం చేశారు, తన రక్తమును త్యాగం చేశారు, తన శరీరమును కూడా ఆయన త్యాగము చేసిన వారై ఉన్నారు కదా. మరి ఈ రీతిగా మరి మనం చూసినప్పుడు ఒక ఫోటో, మా ఇంట్లో ఫోటో ఉంటుంది, అందులో సిలువ ఉంటుంది, సిలువ మీద ఒక వస్త్రం ఉంటుంది, ఒక క్యాప్షన్ ఎలాగ ఉంటుంది, నీవు నన్ను ఎంతగా ప్రేమించావు, నీవు నన్ను ఎంతగా ప్రేమించావు, ఎంత ప్రేమించావు అని ఒక అతను ప్రభుని అడిగితే ప్రభు అంటారంట, ఇదిగో చూడని చెప్పేసి సిలువ మీదకి వెళ్ళి మరి మేకులు కొట్టించుకొని గాయాలు పొంది నీ కొరకు ఇంతగా ప్రేమించని చెప్పేసి చనిపోయారు. ఎంతగా ప్రేమించారు ప్రభు మనల్ని? సిలువకి వెళ్ళి చనిపోయేటంతగా మనలను ప్రేమించిన వారై ఉన్నారు కదా. ఈ రీతిగా మరి సిలువలో ఏం కనబడుతుంది? ఆయన యొక్క ప్రేమ అనేది మనకు కనబడుతుంది. మరి సిలువను చూసినప్పుడల్లా నాకేం గుర్తుకు రావాలి? ఆయన యొక్క ప్రేమ మనకు గుర్తుకు రావాలి కదా. మరి ఇంకా సిలువ ద్వారా ఇంకేం కలిగింది అనగా మోక్షమునకు మార్గము కలిగింది. ఎప్పుడైతే ప్రభువు సిలువలో మరణించారో అప్పుడు ఏం చేశారు? క్రిందికి వెళ్ళి భూమి క్రింది భాగములకు వెళ్ళి చెరగా కొనిపోయెను అనే సంగతి మనం ఈ స్మృతిలో చూస్తాం. చెరగా కొనిపోయెను అనగా ఏంటి? ఉదాహరణకు సౌలు రేపు యుద్ధం ఉంది అని చెప్పి మరి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎలా కూడా ఆయన జవాబు ఇవ్వలేదు. చివరికి ఏం చేశాడు సౌలు? పాత నిబంధనలో సౌలు మరి ఒక కర్ణ పిశాచి గల వాడి దగ్గరికి వెళ్ళి సమూయేలుని పిలిపించారు. సమూయేలు ఎక్కడ చేశారు? భూమి కింద నుంచి అయినా వచ్చిన వారు అన్నారు. పాతాళం కాదు, భూమి క్రింద నుంచి. ఇది ఏమిటి అనగా చెర. ఏమిటనగా చెర. ఏమిటి చెర? ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారికి ముందు వారి వరకు ఎంతమంది అయితే చనిపోయారో భక్తులు, విశ్వాసులు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవునిలో జీవించిన వారు, ఆ భక్తులందరూ ప్రవక్తలేమి, రాజులేమి, పితామహులేమి అందరూ ఎక్కడున్నారు అనగా వారి ఆత్మలు బంధించబడి ఉన్నాయి. ఎక్కడున్నాయి అనగా పరలోకమునకు ఎక్కి వెళ్ళలేదు, కానీ మరి భూమి క్రింది భాగములో అవి బంధించబడి ఉన్నాయి. కాబట్టి ప్రవేశిస్తారు, ఇదిగో నా రక్తమును ధారపోసి నా రక్తమును క్రయధనముగా ఇచ్చి వీరిని తీసుకుంటున్నాను అని చెప్పి ఏం చేశారు? ఆయన ఆ యొక్క పాతాళంలో ఉన్న చెరను పరలోకమునకు తీసుకుని వెళ్ళారు. పాతాళలోకపు చెరను పరలోకపు పరదైసుగా ఆయన తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఇంకా పరలోకములకు వెళ్ళిన తర్వాత ఏముంది? చెర కాదు, కానీ అది పరదైసు. అది పరదైసు
అయింది. ఇది దేని బట్టి? సిలువను బట్టి. ఒకవేళ సిలువలో కాకుండా వేరే విధముగా మరణించినట్లయితే ఇలాగ జరిగేది కానే కాదు. కేవలము మరి సిలువ శ్రమలు, సిలువ మరణము ద్వారా మరి ప్రభు ఏం చేస్తారు? ఇక మోక్షమునకు మార్గమును ఆయన చూపిస్తూ ఉన్నారు. అలాగే యూదులైన వారు దేవుని బిడ్డలము అనే వారికి ఒక అతిశయము. వారి అతిశయం ఏంటి? మేము దేవుని బిడ్డలము. ఇంకా వారి అతిశయం ఏంటి? దేవుని కన్నులు మా దేశం మీద ఉన్నాయి. ఇంకా వారి అతిశయం ఏంటి? దేవుడు మాకు ఆహారం సమృద్ధిగిస్తున్నాడు, నీటి సమృద్ధిగిస్తున్నాడు, అన్నిటిని సమృద్ధిగా మాకు ఇస్తున్నాడు. ఇంకా వారి అతిశయం ఏంటి? లోకంలోని అందరిలో కూడా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అర్థమవుతండి? ఇది వారికి అతిశయం. ఇంకా వారి అతిశయం ఏంటి? మేము అబ్రహాము సంతానము. ఈ రీతిగా వారి అతిశయానికి కారణాలు ఎన్నెన్నో. అయితే వారు ఏం చేస్తారు? ఎవరొకరు ప్రభువును అంగీకరించాలా. పెంచే ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళు పాతాళములకే వెళ్ళవలసింది. మరి మనము ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి యూదులు తిరస్కరించిన ప్రభువును, ఆ రక్షణను సిలువ ద్వారా ప్రభువు మనకు అనుగ్రహించిన వారైనారు. కాబట్టి ఏవేవి వారు ఇంకనూ పొందలేకపోవచ్చు ఉన్నారో అవన్నిటిని కూడా మనము అనుభవిస్తూ ఉన్నాం. రక్షణ మనది, వాగ్దానములు మనవి, పరలోక వారసత్వము మనది, పరలోకము మనది, దేవుడు మనవారు, వాక్యము మనది, మర్మములు మనవి, పాటలు మనవి, అద్భుతములు మనవి, ఆశ్చర్యకార్యములు మనవి, పరలోక సంపదలు మనవి, ఏలోక సంపదలు మనవి. మనది కానిది ఏది ఉన్నది? శ్రేష్టమైనది అన్నీ కూడా మనవే. దేనిని బట్టి? ప్రభు యొక్క సిలువను బట్టి ప్రభు మనకు ఇవన్నిటిని కూడా అనుగ్రహిస్తున్నారు. ఇంకా ప్రభు ఈ యొక్క సిలువ ద్వారా మన పాపముల నుంచి విడుదల, మనము నీతిమంతులము అని ప్రభువు సర్టిఫై చేస్తున్నారు, స్టాంప్ వేసినట్టు. దేన్ని బట్టి? సిలువను బట్టి కదా. దేవునితో మనకు సమాధానము దేని బట్టి? సిలువను బట్టి. మీరు పరిశుద్ధులు అన్నారు దేవుడు. దేని బట్టి? సిలువను బట్టి. మీరు దేవుని కుమారులు దేని బట్టి? సిలువను బట్టి. ఇందాక మన వాక్యం చదువుకున్నాం 82వ కీర్తనలో, మీరు దైవములని ఎవరంట? పాపులమైన మనము ఎవరమంట? దైవములు అనగా దేవుళ్ళు. పరలోకానికి వెళ్ళేసరికి ఎలా ఉంటాము? ప్రభు రూపంలో మార్చబడతాం. ప్రభు రూపంలోనికి మనము మార్చబడతాం. దైవములుగా ప్రభు మనలను అంత ఉన్నతమైన స్థితికి మనం చేరుస్తారు. దేన్ని బట్టి? సిలువను బట్టి. మీకు ఇబ్బంది ఉంది, ప్రార్థన చేస్తే తొలగిపోతుందా లేదా? దీన్ని బట్టి, సిలువను బట్టి. అవసరత ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది, చిక్కు ఉంది, సమస్య ఉంది, నిరీక్ష ఉందా లేదా? దీన్ని బట్టి, సిలువను బట్టి. సిలువ వల్ల ప్రభువు మనకు ఇన్ని గొప్ప గొప్ప భాగ్యములు ఇస్తూ ఉంటే మనము దేనిని చూస్తూ ఉన్నాం? అన్నీ కలిగి ఉన్న, అన్నిటిని మనం కలిగించడానికి అవసరమైన కారణమైన సిలువని చూస్తున్నామా, లేక సిలువ ద్వారా పొందుచున్న మిగిలిన వాటిని మనము చూస్తూ ఉన్నామా? దేనిని బట్టి మనము అతిశయిస్తూ ఉన్నాం? దేనిని బట్టి మనము గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం? దేనిని బట్టి మనము నేను గొప్పవాడిని అని మనము చెప్పుకుంటున్నాం? దీన్ని బట్టి మామూలుగా చూస్తే ప్రభు దృష్టిలో, దేవుని దృష్టిలో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు గుంపులు. ఒకటి పాపులు, ఇంకొకటి నీతిమంతులు. ఒకటి రక్షింపబడని వారు, మరొకటి రక్షింపబడిన వారు. దేవుణ్ణి ఎరిగిన వారు, అంగీకరించిన వారు, ఇంకొకటి దేవుణ్ణి అంగీకరించని వారు. సిలువను ఆశ్రయించిన వారు,
సిలువను ఆశ్రయించని వారు. సిలువను బట్టి అతిశయించేవారు, సిలువను బట్టి అతిశయించని వారు. సిలువను బట్టి ఆనందించేవారు, సిలువను బట్టి కాక మిగిలిన వాటి బట్టి ఆనందించేవారు. ఇటు చూసిన రెండే గుంపులు. ఏ గుంపులో మనము ఉన్నాం? ఇన్నింటినీ కూడా మనకు దయచేసిన ఆ సిలువను మనము ఆశ్రయిస్తున్నామా? ఆ సిలువను మనము, ప్రభువును మనము ఎత్తి చూపిస్తున్నామా లోకమునకు? మీరు ఏ ప్రెసిడెంట్ కుమారుడో కుమార్తె, లేకపోతే ఏ సీఎంఓ పిఎంఓ కుమారుడు కుమార్తె అయితే చెప్పుకోరా? బయటికి చెప్పుకోరా? బయటకు ఏం చేస్తారు? నేను ఎవరనుకున్నావు అంటారా? అనరా? అంతకన్నా గొప్ప, అంతకన్నా గొప్ప దేవుని బిడ్డ నువ్వు, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడువు, రక్షింపబడిన వాడవు, రక్షింపబడిన దానవు. సిలువను బట్టి నీకెంతగా అతిశయము ఉండాలి. సిలువ ప్రభువు అని మరి చెప్పుకుంటున్నామా? బయటికి వెళ్తే చెప్పుకుంటున్నామా? ఒక ఆయన తన కుమారుడు పేదరికంలో ఉండి తిండి లేక ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి పగలు రాత్రి చదివించి, ఒకడే కొడుకు, బాగా చదివించాడు, కష్టపడిన చదువుకో, బాగా చదువుకో అని ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూ అన్నిటినీ కూడా తనకున్నా లేకపోయినా అన్నీ కూడా ఈ అబ్బాయికి పెట్టాడు, సమకూర్చాడు. ఈ అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, చదువుకుని కలెక్టర్ అయ్యాడు. అదే జిల్లాకు వచ్చాడు, కలెక్టర్ అయ్యాడు. అదే ఊళ్ళో ఉంటున్నాడు. ఇతని తండ్రి కూడా ఆయనతో పాటే ఉంటున్నాడు. ఒకసారి ఆ కలెక్టర్ గారింటికి అతని స్నేహితులు వచ్చారు. వారు కూడా మరి కలెక్టర్ గారు కదా, వారి స్నేహితులు కూడా పెద్ద పెద్దోళ్ళు, గవర్నమెంట్లో వాళ్ళు, పెద్ద పెద్దలందరూ వచ్చారు. వస్తే అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తాడు ఈయన. ఈ తండ్రి వారందరికీ కూడా వడ్డిస్తున్నాడు. దీన్ని బట్టి కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి, ఆ ప్రేమను బట్టే పెంచాడు, ప్రేమ బట్టే సమస్తము సమకూర్చాడు, ఆ ప్రేమను బట్టే వడ్డిస్తున్నాడు. గబుక్కును అనుకోకుండా సాంబారు అతను కొడుకు తింటున్నప్పుడు సాంబార్ అతని మీద పడిపోయింది. వెంటనే ఒక క్లాత్ తీసుకొచ్చి ఈ తండ్రి అతని కొడుకు కోటు మీద ఉన్న సాంబార్ చెట్టును కూడా తుడుస్తున్నాడు. తుడుస్తూ ఉంటే మిగిలిన వారు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇతను నేను ఇంత బాగా చూసుకుంటున్నాడు, ఎవరితనో అంటే ఆ కొడుకు ఒకసారి ఆలోచించాడు. నేను నా తండ్రి అంటే నా పరువు పోతుంది. నా తండ్రి ఎలా ఉన్నాడు? సరిగ్గా లేడు, సరే మంచి బట్టలు లేవు, మంచిగా మాట్లాడలేడు, అనగా మరి నాగరికతగా లేడు, తక్కువగా ఉంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మా నౌకరు అన్నాడు. అందరి ముందు కూడా తన తండ్రిని అతను ఏం చేశాడు? ఒప్పుకోలేదు, తృణీకరించాడు. ఆ అవమానమును భరించలేక అతని తండ్రి వెంటనే వెళ్ళి మరి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఎంత బాధ అతని తండ్రికి. ఇతనికి ఏం పోయింది? ఎలా వదిలేశాడు కాబట్టి బాధ ఉండదేమో కదా. ప్రభుని పిల్లరా, అంతటినీ సమస్తమును, లోకములోనేమి పరలోకములోనేమి నిత్య జీవమేమి మోక్షమేమి అన్నిటినీ కూడా ఆయన సన్నిధానమేమి మనకు దయచేసిన ప్రభువును మనము ఒప్పుకుంటున్నామా? ఇతరుల ముందు లోకములో ప్రభుని మనము చూపిస్తూ ఉన్నామా? ప్రభుని బట్టి మనము అతిశయమును కలిగి ఉన్నామా? ఒకసారి మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకోవాలి, మరి గుర్తించాలి. ప్రభు కొరకు భారమును కలిగి లోకములో ప్రభువును మనము చూపించవలసిన వారమైనాం. ప్రభు కొరకు భారము కలిగి అనేకుల ఆత్మ మనము దేవుని దగ్గరకు నడిపించవలసిన వారమైనాం. ఒకవేళ నేను దేవుని గురించి వీళ్ళతో చెబితే వీళ్ళు ఏమనుకుంటారో? ఏమైంది అప్పుడు?
ప్రభుని మనము తృణీకరించు ఉన్నాం. ఆయన సిలువను మనము ఎత్తి పట్టుట లేదు. ఏది కోరుకున్నప్పుడు? మంచి పేరును కోరుకున్నావు, కానీ ప్రభువును తృణీకరించినట్లే. జాగ్రత్తగా గమనించండి. ప్రభు కొరకు మనము మరి ముందడుగు వేయాలి. నిత్యము కూడా మన హస్తములో, మన నోట నిత్యము కూడా ప్రభు ఆయన సిలువ, ఆయన వార్త మనము కలిగి ఉండాలి. సిలువ బట్టి మనము అతిశయించే వారముగా ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. సంబంధులు శరీరమును తాచి దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చాలండి. ప్రభు యొక్క సిలువను చూస్తున్నప్పుడు మనకేం గుర్తొస్తుంది? మనము కూడా సిలువ వేయబడాలి. ఏం సిలువ వేయబడాలి అనగా శరీరమును, లోకమును మనము సిలువకు అంటగొట్టి మేకులు కొడితే అప్పుడేమవుతుంది? మనమును ప్రభువును మాత్రమే ఉంటాం. మన శరీరాలు ఏముంటాయి? ఎక్కడుంటాయి? లోకాశలు ఎక్కడుంటాయి? అవన్నీ కూడా సిలువ వేయబడినట్టే. కాబట్టి అప్పుడు మనము మరి ప్రభువును మాత్రం జాగ్రత్తగా మరి వెంబడించగలము కదండి. మరి పౌలు ఒకప్పుడు మనుష్యులను సంతోషపెట్టేవాడు, కానీ వారి సంతోషపెట్టడం మానేసి దేవుణ్ణి సంతోషపెట్టడము ప్రారంభించాడు. కాబట్టి మరి సిలువ యొక్క గొప్పతనమును ఆయన మరి గ్రహించిన వాడు ఉన్నాడు. అలాగే మనము కూడా మరి లోకంలో ఉన్న వారిని సంతోషపెట్టే వారముగా కాకుండా ప్రభువును సంతోషపెట్టే వారముగా మనము ఉండాలి. ఒకసారి పరిచయలో వచ్చి, ఇది నీ గొప్పతనం చూపించు, నీవు దేవునికి అంటున్నావు కదా, మాకేదన్నా ఒక సూచక క్రియ చేసి చూపించు అని ప్రభువుని అడిగారు. ప్రభు చేశారా? చేయలేదు. అలాగే ఎందుకు చేయలేదు అనగా వారు లోక సంబంధులు, ప్రభు వెంబడించేవారు కాదు. ఆయన వారి వైపు కోరుకోలేదు, ఆయన దేవుని వైపు కోరుకున్నారు. అలాగే సిలువకు అప్పగించబడిన రాత్రి హేరోదు దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా హేరోదు ఏమన్నాడు? ఏదైనా ఒక సూచక్రియ చేసి చూపించు అన్నాడు. హేరోదు రాజు, మహారాజు. అతను అడిగిన ప్రభు చేశారా? చేయలేదు. దీన్ని బట్టి ఆయన మనుష్యుల మెప్పు కోరుకోలేదు. మరేమో కోరుకున్నారు? దేవుని మెప్పు ఆయన కోరుకున్నారు. అలాగే మనము కూడా ప్రభుని పిల్లారా, మరి సిలువ బట్టి మనము అతిశయిస్తూ, ప్రభుని బట్టి మనము అతిశయిస్తూ, మరి లోకం యొక్క మెప్పు కాదు కానీ, మనుషుల యొక్క మెప్పు కాదు కానీ, దేవుని మెప్పు కొరకు మనము జీవించే వారముగా ఉండాలి. మరి సిలువ ప్రభువుకు శ్రమ ఎందుకు? ఎక్కడ అనగా సిలువలో ఆయనకు శ్రమ. కదా. అలాగే మనకు శ్రమ ఎక్కడా? మనకు శ్రమ ఎక్కడా అనగా సిలువ కొరకు శ్రమ. ప్రభువునకు సిలువలో శ్రమ, అయితే మనకు సిలువ కొరకు శ్రమ అనగా సిలువను లోకమునకు చూపించుట కొరకు శ్రమ. ప్రభువును లోకమునకు చూపించుటయే మనకు శ్రమ. అయితే ఈ శ్రమలను బట్టి మరెన్నో దీనులు మన దేవుడు అనుగ్రహించి మన తగిన ప్రతిఫలమును కూడా ఇచ్చేవారై ఉన్నారు. ఈ రీతిగా మరి ప్రభువుని బట్టి మనము అతిశయిస్తూ, ప్రభువుని సంతోషిస్తూ, నిత్యమును కూడా ప్రభువును లోకమునకు ప్రచురించి అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించే మరి ధన్యత, భాగ్యము మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా పరలోకపు తండ్రి, మీకు అనేక కోటాను కోట్ల స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క సిలువను ప్రభా లోకమునికి మేము ఎత్తి చూపించవలసింది ప్రభా. మేము ప్రభా మమ్మను బట్టి కాదు కానీ మిమ్మును బట్టి సమస్తమును మాకు దయచేసిన, సమస్తమును మీవి అని మాకు అనుగ్రహించిన మరి మిమ్మును బట్టి, సిలువను బట్టి అతిశయించవలసినది తండ్రి. పౌలులకు కలిగిన ఆ గొప్ప స్థితి, ఆ గొప్ప అంతస్తు, ఆ వరములు ప్రభా మీ కొరకు పనిచేసిన స్థితి, మీ కొరకు ప్రభా మరి లోకమంతటి ప్రభా తిరిగి అనేక లక్షలాది ఆత్మను సంపాదించిన స్థితి ఇదిగో తండ్రి మాకును కూడా దయచేసి ప్రభా మేము కూడా మన లోకములో ప్రభు నక్షత్రములలో నిరంతరం కూడా ప్రకాశించే వాక్యము
మాకు దయచేసి మీరే మహిమనందమని శిలువనాథుని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.